హాయ్ బ్రో, ఇదంతా ఏదో మా వాళ్ళందరూ వాటరింగ్ పోస్తున్నారు, వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇలా చేస్తున్నాను. ఇక్కడంతా మునక్కాయ వనం వేసాం మా వాళ్ళందరూ. ఏనికెళ్ళు ముందుకు వస్తే నాకు వీడియోలు రావు. ఇక్కడంతా హైట్ ఉన్నారు వీళ్ళంతా. ఇక్కడ మునక్కాయ వనం వేసినారు ఎస్కే యూనివర్సిటీలో. మునక్కాయలు దాదాపుగా ఒక 15-20 మొక్కలు వేసారు అనమాట, మునగ చెట్లు. వాటికి వాటరింగ్ చేస్తున్నారు అనమాట ఇల్లు. అది వాడి కండలు ఉన్నాయి కానీ ఏం కండలు చేస్తాడో ఏం కదా, వాడు నిమ్మకాయలు పిండుతాడో ఏమో. బాబు ఏం చేస్తున్నారు బాబు? చెట్టును నీలురా పారుగారే మనసు నాదిరా. చెట్టు చిన్నగా ఉన్నది, దీనికి నీళ్ళు పోసి ఇంత పెద్ద చేశారు. తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నీలురా పారుగారే మనసు నాదిరా. ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. భోగరాజు ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఏం చెట్లు ఏం కదా, ఎట్లెట్లా వాటర్ పోయడం ఏంటి అసలు? నీరు లేక ఎండాకాలం కదా, నీటి ఎద్దడి ఎదుర్కొంటుంది. ఉద్దేశంతో చెట్లకి వాటరింగ్ పోస్తున్నారు. ఎట్లా ఈ మునిగి చెట్లు మీదే వేసారా లేకపోతే సహజ సిద్ధంగా వచ్చినాయా? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. ఈ మునిగి చెట్లు మీదే పెట్టారా, సహజంగా వచ్చినాయా? ఎందుకంటే ఉన్న మునిగి చెట్లన్నీ మీరే స్వయంగా వేశారు అంతేనా? అంటే ఎందుకు అలా మునిగి చెట్లు ఎందుకు నాటాలనిపించింది అంటున్నట్టు? అలా సో ఇలా వాటరింగ్ వేసి మునిగి చెట్లను అభివృద్ధి చేస్తున్నారు ఎస్కే యూనివర్సిటీలో. గుర్తుపెట్టుకో, అడ్డంగా పెరిగిన కొమ్ముల్ని కొడుకుల్ని కొట్టేసినా నువ్వు ఈ మునిగి చెట్లాగే స్థిరంగా ఉండాలా. ఓకే, థ్యాంక్ యూ. శివరాత్రి రోజు ఒక మహాకార్యాన్ని చేసిన మా లా విద్యార్థులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీళ్ళందరూ లా విద్యార్థులు, సెకండ్ ఇయర్. సో ఈ మునిగ చెట్టుకి వాటరింగ్ పోసారు ఈరోజు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు.